శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మచిలీపట్నంలో మన్మధుల లీలలు పోలీస్ స్టేషన్కు చేరాయి. విజయ్ కోసం ఇద్దరు ప్రియురాళ్లు కొట్టుకున్నారు, ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. వీరిద్దరే కాదు, విజయ్ మాయలో అనేక మంది మహిళలు చిక్కున్నట్టు తెలుస్తోంది. బిల్డర్ బాబాయ్గా పిలిపించుకునే ఈ విజయ్ పరిచయమైన ప్రతి మహిళకు పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పేవాడు. ముఖ్యంగా ఒంటరి మహిళలే ఇతని టార్గెట్. ఒకరికి తెలియకుండా మరొకరితో కామ కలాపాలు నడిపేవాడు. విజయ్ మోసాన్ని తట్టుకోలేక కారుని దగ్ధం చేసిందో ప్రియురాలు. పరువు పోయిందని ఉద్యోగానికి సెలవు పెట్టి ఉడాయించిన విజయ్ కామ కలాపాలపై విచారణ చేపట్టారు మచిలీపట్నం పోలీసులు. వేపశెట్టి విజయ్ అనే ఆయన నేను 7 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము. విజయ్ బిల్డర్ అండి. 7 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము. పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను నా దగ్గర ఉన్న మనీని 15 లక్షల రూపాయలు మనీ, 10 లక్షల రూపాయలు బంగారం మా చుట్టాల దగ్గర అప్పు చేసి మరి నేను తనకి ఇచ్చాను. మా ఇంటి దగ్గరకు కూడా వచ్చి నన్ను పద్దాకా అల్లరి చేసేవాడు. అల్లరి చేసి సెక్సువల్ గా టార్చర్ చేసేవాడు. అక్కడికి రా, ఇక్కడికి రా, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని చెప్పి చివరికి పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయిని మరి సహజీవనం చేస్తున్నాడో పెళ్లి చేసుకున్నాడో తెలియదు కానీ ఆ అమ్మాయికి కూడా ముందు భర్త ఉన్నాడు. ఈ అబ్బాయితో కలిసి ఇక్కడ ఉంటుంది. నాకా అండి 6 మంత్స్ నుంచి లేడండి. అంటే నేను రీసెంట్ గా నిన్న కూడా చేశాను. తనది మాత్రం బ్లాక్ లో ఉంది. నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశాడు. ఈ అమ్మాయి దగ్గరే ఉంటున్నాడు. ఏం చేస్తాడమ్మా? తను బిల్డర్ అండి. ఇప్పుడు మీరేం కోరుకున్నారు? నా బంగారం ఇవ్వు అని అడిగినందుకు తను ఏం చేశాడంటే, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి నన్ను కొడితే నేను ఆ కక్ష ఆపుకోలేక వెళ్ళి పెట్రోల్ పోసి ఆయన నాకు దొరకనప్పుడు పెట్రోల్ పోసి కారుని అంటించానండి. నేను అంటిస్తే దాన్ని పెద్ద న్యూస్ చేసేస్తున్నాడు. ఇప్పుడు నాకు జీవితంలో జరిగిన అన్యాయం కంటే కారు తగలబెట్టడం అనేది ఏం లేదుగా. 1 లక్ష రూపాయల సొమ్ముని నేను డ్యామేజ్ చేశాను. నా జీవితమే డ్యామేజ్ అయిపోయింది. దాని గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ అనితని మాత్రం ఇక్కడికి పిలవట్లేదండి, స్టేషన్ కి పిలవట్లేదు. అనిత తొమ్మల తను రెవెన్యూ ఆఫీస్ లో చేస్తుంది, కలెక్టర్ ఆఫీస్ లో. తను మాత్రం ఇక్కడికి పిలిచి విచారణ మాత్రం జరిపించట్లేదు. తను అసలు నా మీద తను ఎవరన్నా నా మీద చేయి చేసుకుంటుంది. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదైందండి? తెలీదండి. నేనైతే నిన్న కంప్లైంట్ పెట్టాను.